నమస్కారం. ఎండాకాలం వచ్చిందంటే చాలు మన తోటల్లో మొక్కలు ఎండిపోతాయేమోనని, నీళ్లు సరిపోతాయో లేదోనని ప్రతి రైతుకు ఆందోళన ఉంటుంది కదా. మరి ఆ నీటిని మనం వానాకాలంలోనే ఒడిసిపట్టి ఎండాకాలంలో వాడుకోగలిగితే? అవును, ప్రభుత్వం మన కోసం తెచ్చిన అద్భుతమైన పథకమే కమ్యూనిటీ ఫామ్ పాండ్స్ లేదా సాముదాయక వ్యవసాయ కుంటలు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఒక్కటే, మీ హార్టికల్చర్ పంటలకు ప్రాణవాయువు లాంటి నీటిని అందించడం. ఒక గ్రూపుగా 5 నుండి 10 మంది రైతులు కలిసి ఈ కుంటలను తవ్వుకోవచ్చు. దీనివల్ల మనకు లభించే లాభాలు: వర్షపు నీటిని నిల్వ చేసుకోవచ్చు, ఎండాకాలంలో మొక్కలకు ప్రాణం పోయవచ్చు, ప్లాస్టిక్ లేదా ఆర్సీసీ లైన్ ద్వారా నీరు ఇంకిపోకుండా చూడవచ్చు. ఇక ఖర్చు విషయానికి వస్తే ప్రభుత్వం చాలా అండగా ఉంటుంది. సాధారణ ప్రాంతాల్లో యూనిట్ ఖర్చు 24 లక్షలు, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 30 లక్షల రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒక గ్రూపుగా ఏర్పడి 30,000 క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ కుంట నిర్మిస్తే ప్రభుత్వం మీకు 75% రాయితీని అందిస్తుంది. ఈ పథకం పొందడం చాలా సులభం. ముందుగా మీ ఊరిలో గ్రామసభలో లబ్ధిదారునిగా పేరు నమోదు చేసుకోండి. తరువాత హార్టికల్చర్ ఆఫీసర్ మరియు మైక్రో ఇరిగేషన్ ఇంజనీర్ గారు మీ పొలాన్ని పరిశీలిస్తారు. మీ భూమి, సాగు చేసే పంటలు, నీటి వనరులు అన్నీ చూసి రిపోర్ట్ రెడీ చేస్తారు. చివరగా డిస్ట్రిక్ట్ మిషన్ కమిటీ అనుమతితో మీరు తవ్వకాలను మొదలుపెట్టవచ్చు. ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి: కుంట కొలతలు 100 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు ఉండాలి. లైనింగ్ కోసం 500 మైక్రాన్ల మందం ఉన్న ప్లాస్టిక్ షీట్ లేదా ఆర్సీసీ మాత్రమే వాడాలి. BIS ప్రమాణాలు ఉన్నవే ఎంచుకోండి. కుంట తవ్విన తర్వాత చుట్టూ ఫెన్సింగ్ మీ సొంత ఖర్చుతో ఏర్పాటు చేసుకోవాలి. నీటిని పొదుపుగా వాడటానికి బిందు సేద్యం తప్పనిసరి. ఈ సమాచారం మీ తోటి రైతు సోదరులతో షేర్ చేసుకొని మరిన్ని సాంకేతిక వివరాలతో కూడిన వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.